దేవునికి స్తోత్రం. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో అందరికీ ఉదయకాల శుభమును తెలియజేయుచున్నాను. ఈరోజు దేవుని వాగ్దానము అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 6-7 వచనాలు. మేము శ్రమ పొందినను మీ ఆదరణ కొరకును రక్షణ కొరకును పొందుదుము. మేము ఆదరణ పొందినను మీ ఆదరణ కొరకై పొందుదుము. ఆ ఆదరణ మేము కూడా పొందుచున్నట్టి ఆ శ్రమలను ఓపికతో సహించుటకు కార్యసాధకమై ఉన్నది. మీరు శ్రమలలో ఎలాగూ పాలివారై ఉన్నారో అలాగే ఆదరణలోనూ పాలివారై ఉన్నారని ఎరుగుదుము. గనుక మిమ్మును గూర్చిన మా నిరీక్షణ స్థిరమై ఉన్నది. మనకి వేదన బాధ కలిగినప్పుడు మనము మన కష్ట సుఖాలు చెప్పుకోవటానికి మన పరిచయస్తులైన వారి దగ్గరికి మనం వెళ్తూ ఉంటాము. వాళ్ళు మనకి ఆదరించే మాటలు, సేద తీర్చే మాటలు, మన అవసరాలకు తగినటువంటి మాటలను తెలియపరుస్తూ ఉంటారు. ఇదంతా వాళ్ళకి ఎలా వచ్చిందంటే వాళ్ళు ఏదో ఒకనాడు వాళ్ళు కష్ట సుఖాల గుండా ప్రయాణం చేశారు. అలానే మన రక్షకుడైన యజమానుడైన క్రీస్తు ఎంతో గొప్పవాడు. ఆయన కంటే మనము గొప్పవాళ్ళమేమీ కాదు. మన ఆత్మలో ముళ్ళున్న దేవుని కృప మనకెప్పుడు తోడుగా ఉంటుంది. ఎందుకంటే మన జీవితం గాయపడిన దేవుని పిల్లల కోసం మనం పాటుపడాలి. నీకేదైనా వేదన బాధ కలిగినప్పుడు వెంటనే వెళ్ళి కష్ట సుఖాలు చెప్పుకోవటానికి నీ పరిచయస్తుల్లో ప్రత్యేకమైన వ్యక్తులు ఉన్నారు కదా. వాళ్ళెప్పుడు ఇంపైన మాటలు, సేద తీర్చే మాటలు పలుకుతుంటారు. నీ అవసరానికి తగిన ఆలోచన చెబుతుంటారు. అయితే గాయపడిన హృదయాలను కట్టడానికి, కారే కన్నీళ్లను తుడవటానికి సామర్థ్యం వాళ్ళకి ఎలా వచ్చిందో నీకు తెలియదు. అయితే నువ్వు వాళ్ళ గత చరిత్ర తిరగేస్తే తెలుస్తుంది. అందరికంటే వాళ్ళు ఎక్కువ శ్రమలను అనుభవించి ఉన్నారని. వాళ్ళ ఆనందాల పసిడి పాత్ర వాళ్ళ ఎదుటే బళ్ళున బద్దలైపోయింది. ఒకనాడు ఆటుపోటులను చవిచూశారు. వాళ్ళు వాడిపోతున్న తీగల్ని చూశారు. మధ్యాహ్నం వేళనే అస్తమించిన సూర్యుడిని చూశారు. ఇదంతా వాళ్ళని ఈ విధంగా మనుషులకి ఆదరణ కారకులయ్యేలా చేయటంలో సహాయపడింది. దూరదేశాల నుండి వచ్చే ప్యాకెట్లు మురికిగా ఉండొచ్చు, కానీ వాటిలో సుగంధ ద్రవ్యాలుంటాయి. అలానే శ్రమలు భరించరానివిగా ఉండవచ్చు, కానీ వాటి క్రమశిక్షణలో మన ఔన్నత్యం, ఉదాత్త గుణం పెరిగి ఇతరులకు సహాయపడే నిపుణతను పొందుతాము. శ్రమలలో చిరాకు పడొద్దు. దాని ద్వారా నువ్వు పొందగలిగినంత పొందటం నేర్చుకో. దేవుని చిత్త ప్రకారం నీ తరం వాళ్ళకి సేవ చేయగలిగేలా దాని సహాయం తీసుకో. ఓ సుప్రభాత శుభవేళ ఓ తీయని పాటను ఆలకించాను. మృదుమధుర ప్రార్థనా గీతారవళిలో పులకించాను. ఆ పాట పాడిన స్వరం కోసం అన్వేషించి శరాఘాతానికి నేల కొరిగిన పక్షిని తిలకించాను. బాధలో రెక్కలు ముడిచిన ఆ జీవ ఆత్మని చూశాను. విలపించే లోకానికి చిరునవ్వునిచ్చే మధురిమను చూశాను. జీవన మాధుర్యం బాధలో, వేదనలోనే ఉందని తెలుసుకున్నాను. ఆ గాయపడిన ఆత్మ గుచ్చుకున్న బాణంతో పాడుతూ ఉంది. తెలుసా, ప్రేమించి హింసల పాలైన మనిషి గురించి, ఆ చేతులకున్న మేకుల గురించి, ప్రక్కలోని బల్లెం గురించి, కొరడా దెబ్బల గురించి, అపహాస్యాల గురించి, ముళ్ళ కిరీటం ధరించి నీ పాపాల కోసం చనిపోవటం గురించి. యజమానుని కంటే అధికుడివేం కాదు. నీ ఆత్మలో ముళ్ళున్న ఆయన కృప చాలు. నీ జీవితం గాయపడిన ఆయన పిల్లల కోసం పాటుపడు. గుచ్చుకున్న బాణంతో పాడుతున్న గువ్వలాగా. ఈ మాటలను ప్రభు మన వినికిల్లో దీవించునుగాక. ప్రార్థన చేసుకుందామండి. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. మా ఆత్మలో నా తండ్రి ముళ్ళున్న మీ కృప మాకు ఇస్తూ ఉన్నారు, నడిపిస్తూ ఉన్నారు తండ్రి. నీకు స్తోత్రాలు తండ్రి. ఎందుకంటే మాకంటే ముందుగా మీరు గాయపడ్డారు ప్రభా. అయ్యా నా తండ్రి, మీ గాయపడిన హస్తం ద్వారానే మాకు విడుదల, విమోచన ప్రభా. అయ్యా నా తండ్రి, మాకు వేదనలు, శ్రమలు ఏమొచ్చినా నా తండ్రి మీ కృపనిచ్చి నడిపిస్తూ ఉన్నారు ప్రభు. నీకు వందనాలు ప్రభా. అయ్యా నా తండ్రి, దేవా నా తండ్రి, మా ఆత్మలో ముళ్ళున్న
నా తండ్రి, మా జీవితం గాయపడిన ప్రభా, ఇంకా ఎందరో నాయనా ప్రభా మీ పిల్లలు ఉన్నారు ప్రభా. వారి కోసం మేము కష్టపడే పాటుపడే వారిలా మమ్మల్ని నడిపించమని, ఈ సమయంలో గాయపడిన హృదయాలకు నెమ్మదిని కలుగ చేయమని యేసయ్య పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.